భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్లో డెవాల్డ్ బ్రేవెస్ ఆడిన నో లుక్ షాట్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సఫారీ బ్యాటర్ షాట్ ఆడిన ఈ బాల్ 82 మీటర్ల దూరంలో ఉన్న బౌండరీ అవతల పడింది. ఈ నో లుక్ షాట్ ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాం. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో 9వ ఓవర్లో డెవాల్డ్ బ్రేవెస్ నో లుక్ షాట్ ఆడాడు. మిస్ట్రీ స్పిన్నర్గా పేరు తెచ్చుకున్న వరుణ్ చక్రవర్తి తన స్పెల్లో 2వ ఓవర్ వేశాడు. మొదటి 4 బంతుల్లోనే 11 పరుగులు వచ్చాయి. 5వ బంతికి డెవాల్డ్ బ్రేవెస్ బంతిని స్ట్రెయిట్గా కొట్టాడు. అసలు ఆ బాల్ బౌండరీ దాటిందో లేదో అని కూడా సరిగ్గా చూడలేదు. నో లుక్ షాట్ అనేది బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంది. బ్యాటర్ బంతిని బ్యాట్ మధ్య భాగంలో కనెక్ట్ అయిన తర్వాత బాల్ ఎటు వెళ్తుందో చూడకుండా ఉండటాన్ని నో లుక్ షాట్ అని అంటారు. తర్వాత బ్యాట్స్మెన్ తిరిగి అటువైపు చూస్తాడు. డెవాల్డ్ బ్రేవెస్ కూడా అదే చేశాడు. అతని బ్యాట్ తగలగానే బాల్ బుల్లెట్ వేగంతో నేరుగా వెళ్ళి బౌండరీ లైన్ అవతల పడింది. షాట్ కొట్టిన తర్వాత బ్రేవెస్ తల కిందకు వంచాడు. ఆ బాల్ ఖచ్చితంగా 6 వెళ్తుందని అనుకున్నాడు. ఇటీవల ఈ నో లుక్ షాట్ పలు సందర్భాలలో కనిపిస్తోంది. రీసెంట్గా హార్దిక్ పాండ్యా సైతం నో లుక్ షాట్ కొట్టి సోషల్ మీడియాను షేక్ చేశాడు. Taste the Daily.